Hello and welcome. Dear students, in the present lecture, we will see electric potential and equipotential surfaces. Okay, so which is a topic from the lesson electric field intensity and potentials. Okay, so so far we have completed the following concepts. We have completed Gauss law and electric field intensity due to uniformly charged sphere in non-conducting sphere. And after that we have seen the electric field intensity due to infinite conducting sheet of infinite conducting sheet of charge. Okay, so now we will see electric potential and equipotential surfaces. So before talking that, let's talk about potential energy. Okay, so suppose here we have some object. Let us consider it as a chalk piece. Okay, ఒక చాక్ పీస్ కన్సిడర్ చేద్దాం. ఇది గ్రౌండ్ నుంచి సమ్ హైట్ హైట్లో ఉందని తీసుకుందాం. సో వాట్ విల్ బి ద పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ దిస్ చాక్ పీస్? It will be equal to mgh, where m is the mass of the object and g is the gravitational acceleration due to gravity. Okay, gravitational acceleration. H is the difference between these positions, that is height of this object, okay, from the ground. Now if I suppose to hold this chalk piece in the mid-air, the object will continue to be in that position only. ఓకే, ఇలా పట్టుకుని ఉంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. అలా ఒకవేళ విడిచిపెడితే ఏమవుతుంది? ఈ ఆబ్జెక్ట్ అనేది ఫ్రీ ఫాల్లో భూమిపైకి గ్రౌండ్ పైకి పడుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే ఇట్ ఈస్ డ్యూ టు ది డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ in between these two positions. So ఇక్కడ ఈ పొజిషన్లో the gravitational potential energy is mgh. Here on the ground the gravitational potential energy is 0. So due to this change the object moves from the high potential energy region to low potential energy region. In such a way it will attain stability. Okay, ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని ఇలా మిడ్ ఎయిర్లోనే ఎలా ఉంచాలంటే ఈ గ్రౌండ్ నుంచి ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేయాలంటే ఇక్కడ అలా ఫిక్స్డ్గా ప్లేస్ చేయాలంటే వీ నీడ్ టు డూ సమ్ వర్క్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ పైన వర్క్ మనం చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ మూవ్ చేయాలంటే వీ నీడ్ టు డూ సమ్ వర్క్. సో లెట్ us కన్సిడర్ దట్ వర్క్ యాజ్ W. ఓకే, W కన్సిడర్ చేద్దాం. అలాగే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇలా ఇక్కడ స్టేబుల్గా ఉండాలంటే వీ నీడ్ టు అప్లై ది ఆపోజిట్ ఫోర్స్. హియర్ ది weight of the object, let us suppose it is W equal to m into g. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో మనం ఫోర్స్ని అప్లై చేస్తే దిస్ ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ దిస్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అలాగే ఈ ఫోర్స్ అలాగే వర్క్ డన్ దీన్ని ఒక ఛార్జ్కి అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ ఛార్జ్ విషయానికి వస్తే దేర్ విల్ బి నో గ్రావిటేషనల్ ఫోర్స్. we will not talk about the gravitational force. Here we will talk about electrostatic force. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పాజిటివ్ చార్జ్ Q తీసుకున్నాను. ఈ Q చుట్టూ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్లో అనదర్ చార్జ్ Q కన్సిడర్ చేసుకున్నాను. Suppose if this charge is also positive, what will happen? This charge will be repelled by this charge Q. So this charge will move away from this charge. So that means here this charge is moving away from this position to this position, means here the potential energy should be greater than this position. Okay, so ఇక్కడ మనం అబ్జర్వ్ ఏం చేయొచ్చు అంటే ఇంక్రీజింగ్ డిస్టెన్స్ ది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్
ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుందని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఈ ఛార్జ్ని ప్లేస్ చేయాలంటే I need to consider a reference point. In this case, the reference point is the ground. Okay, in the case of charges, the reference point అనేది మన ఇన్ఫినిటీ కన్సిడర్ చేసుకోవాలి. సో అట్ ద ఇన్ఫినిటీ ఏమవుతుంది, డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో డిస్టెన్స్ ఇన్ఫినిటీ అయితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది జీరో అవ్వాలి. ఓకే, సో ఈ జీరో పొజిషన్ నుంచి నేను ఈ ఛార్జ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఆ వర్క్ని నేను W అని కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ఆర్డర్ టు ప్లేస్ ఏ చార్జ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఆఫ్ అనదర్ చార్జ్. ఓకే, సో అలానే ఇక్కడ ఈ ఛార్జ్ ఎలా కంటిన్యూస్గా ఇక్కడ ప్లేస్ చేయాలంటే నేను ఆపోజిట్ ఫోర్స్ని అప్లై చేయాలి. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రిపల్సివ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి బ్యాలెన్స్ చేసే ఫోర్స్ని అప్లై చేస్తే ఆ ఫోర్స్ అప్లై చేసి ఛార్జ్ అనేది ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ electric potential energy. This is electric potential energy. అది ఇక్కడ అనదర్ ఛార్జ్ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి ఆఫ్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఈ పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ U1 వచ్చింది అనుకోండి. ఇంకో ఛార్జ్కి Q2 ఛార్జ్ తీసుకుంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెంట్గా వస్తుంది. ఓకే, సో డిఫరెంట్ ఛార్జెస్ విల్ హ్యావ్ డిఫరెంట్ పొటెన్షియల్ ఎనర్జీస్. అయితే ఇక్కడ మనం we need to talk about potential, electric potential. We need to talk about this. Okay, so and here electric potential energy and electric potential, these two are different things. Okay, here this is potential energy, this is energy, so the units will be joules. Okay, so we need to talk about the electric potential. ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఈ క్యూ ఛార్జ్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాను, యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ తీసుకున్నాను. ఈ యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని నేను ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఈ పొజిషన్లో ప్లేస్ చేయడానికి W వర్క్ అయింది. సో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ V = W/Q. ఓకే, సో వీ కెన్ డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ it is the work done on a charge by an external agent to move from infinite to a point in electric field of another charge. Okay, ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ పాజిటివ్ ఛార్జ్ తీసుకురాను, ఈ పాయింట్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదో ఒక పర్టికులర్ పొజిషన్లో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద వర్క్ డన్ ఆన్ ఏ unit positive test charge by an external agent. Okay, so here Q = 1, so then we will have V = W/Q. This is the electric potential. Okay, now electric potential ni మనం ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే it is equal to negative integral V = negative integral
infinity to r e bar dot dr bar. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సపోజ్ ఒక ఛార్జ్ తీసుకున్నాను. ఈ ఈ ఛార్జ్ ఫీల్డ్లో అనదర్ ఛార్జ్ క్యూ ఛార్జ్ని నేను ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి నేను ఆర్ పొజిషన్లోకి ఇక్కడ నేను మూవ్ చేశాను. సపోజ్ డిఆర్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి ఈ ఛార్జ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయడానికి నాకు వర్క్ డన్ నేను dW ఈక్వల్ టు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎఫ్ అని తీసుకున్నాను. అలాగే dr బార్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ ఏమవుతుంది, ఎఫ్ బార్ డాట్ dr బార్ అవుతుంది. కానీ we have a relation between force and the electric field, that is F equal to Q into E bar. So this will be turned into dW equal to Q E bar dot dr bar. So this gives dW by Q E bar dot dr bar. So this is the potential difference between these 2 points. Okay, this term represents the electric potential difference between these 2 points. So మనకు టోటల్ డిఫరెన్స్ ఇన్ఫినిటీ నుంచి ఈ పొజిషన్కి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటవుతుంది, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి బిట్వీన్ ఇన్ఫినిటీ టు ఆర్ డిస్టెన్స్ ఆర్ ఇంటర్వెల్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టు ఆర్ యాక్చువల్గా ఈ ఛార్జ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఆర్ నుంచి ఇన్ఫినిటీ వైపుగా మూవ్ చేయాలి. సో ఆల్టర్నేటివ్గా నెగిటివ్ అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ కాబట్టి ఈ ఛార్జ్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో అప్పుడు లిమిట్స్ ఏమవుతాయి, ఆర్ టు ఇన్ఫినిటీ తీసుకోవాలి. కానీ ఇంటర్వెల్స్ మనం ఇంటర్చేంజ్ చేసేటప్పుడు నెగిటివ్ సైన్. సో ఇన్ఫినిటీ టు ఆర్ తీసుకున్నాం అంటే రివర్స్ డైరెక్షన్. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు dW by Q. This gives negative integral infinity to r e bar dot dr bar. So this is the electric potential in terms of the electric field. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిటీ నుంచి ఆర్ డిస్టెన్స్కి మూవ్ చేస్తున్నాం. ఇక్కడ మైనస్ సైన్ ఎందుకు వచ్చిందంటే డిస్ప్లేస్మెంట్ అనేది మనం తీసుకున్న ఇన్ఫినిటీ నుంచి ఆర్ కాదు, యాక్చువల్గా డిఆర్ బార్ అనేది ఆర్ నుంచి ఇన్ఫినిటీ. ఎందుకు, ఛార్జ్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, సో ఇన్ఫినిటీ నుంచి ఆర్ అంటే నెగిటివ్ సైన్ అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకే, సో now we need to talk about the equipotential surfaces. So students, you need to remember this formula carefully. We will use this formula very often, so you need to remember this. So now let's talk about the equipotential surfaces. Equipotential surfaces. By the name itself, we can say equi means equal, potential means potential. So equipotential surface means it is a surface on which at every point the potential is, the electric potential is same. Okay, for example, ఏదో ఒక సర్ఫేస్ కన్సిడర్ చేసుకున్నాను. if the surface has same potential at every point. Okay, for example, ఈ పొజిషన్లో పొటెన్షియల్ V, ఈ పొజిషన్లో పొటెన్షియల్ V, ఈ పొజిషన్లో కూడా పొటెన్షియల్ V అయితే, సో అన్ని పొజిషన్స్లో మనకి పొటెన్షియల్ V సేమ్ అయితే, సో దిస్ సర్ఫేస్ విల్ బి కాల్డ్ యాజ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఓకే, సో ఇక్కడ సమ్ ప్రాపర్టీస్ మనం స్టడీ చేయాలి. ఏంటంటే ప్రాపర్టీస్, ఫస్ట్ వన్,
ఫస్ట్ వన్ ఏంటంటే ది పొటెన్షియల్ the electric field along the surface, the equipotential surface is 0. Okay, along the surface, equipotential surface, the electric field will be 0. అలాగే this electric field will be normal, always normal to the surface, always normal to the surface. అలాగే third point, the work done to move a particle, a point charge on the surface, on the equipotential surface is 0. Okay, for example, equipotential surface తీసుకున్నాం. Equipotential surface వెంబడి along this field, along this surface, the electric field will be 0 అవుతుంది. అలాగే ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ సర్ఫేస్కి నార్మల్గా 90 డిగ్రీస్లో నార్మల్గా ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాయింట్ ఛార్జ్ క్యూ తీసుకున్నాను. ఈ ఛార్జ్ని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఈ పొజిషన్లో పొటెన్షియల్ ఏంటి V, ఈ పొజిషన్లో కూడా పొటెన్షియల్ ఏంటి V. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 0. సో జనరల్గా వర్క్ డన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? potential difference into the charge. Here the potential difference is 0 for equipotential surface. So this whole term, this is 0. So this will be equal to 0. So whenever you try to move a charge from one point to another point on an equipotential surface will be 0. Okay, next one. When the charge is infinite, the equipotential surface will be a plane. Okay, plane, a plane. Okay, so ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ఏదైనా ఇన్ఫైనైట్ చార్జ్ ఏదైనా తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ తీసుకుందాం. లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్. సో ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇలా వస్తుంది. ఎందుకు? దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ప్లానర్గా, ప్లేన్ వేవ్గా ప్లేన్స్ అనేవి వస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ప్లానర్గా ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి నార్మల్ టు ద సర్ఫేస్. ఓకే, అంటే ఏంటి? ది యాంగిల్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద సర్ఫేస్, దట్ మీన్స్ ది సర్ఫేస్ ఏరియా వెక్టర్. సర్ఫేస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సర్ఫేస్ కన్సిడర్ చేస్తే 90 డిగ్రీస్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది ఉంటుంది. అయితే ఈ సర్ఫేస్కి నార్మల్గా సర్ఫేస్ వెక్టర్ కూడా ఉంటుంది. అంటే వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్ఫేస్ వెక్టర్ అండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇట్ విల్ బి 0. ఓకే, ఏదైనా ఒక సర్ఫేస్ కన్సిడర్ చేస్తే ఈ సర్ఫేస్కి నార్మల్గా సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. అంటే ద యాంగిల్ బిట్వీన్ దోస్ టూ వెక్టర్స్ ఈజ్ 0. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అలాగే ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి రెండు నార్మల్గా ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఉంటే మనకి ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి దానికి నార్మల్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఇక్కడ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కూడా ప్లేన్. ఓకే,
సో అలాగే అనదర్ థింగ్ ఏంటంటే equipotential surface acts as a wavefront in optics. ఓకే, ఆప్టిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక లైట్ సోర్స్ తీసుకున్నాను, దీని నుంచి లైట్ వేవ్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇమేజినరీ ప్లేన్ ఆర్ సర్ఫేస్, ఇట్ ఈస్ అన్ ఇమేజినరీ సర్ఫేస్ ఆన్ విచ్ ది the intensity of the light will be same. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్ సోర్స్ తీసుకుంటే మనకు అన్ని ప్లేసెస్లో ఒక పర్టికులర్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తే ఈ సర్ఫేస్ పైన లైట్ ఇంటెన్సిటీ ఈ సేమ్. అలానే ఇక్కడ చార్జ్ కన్సిడర్ చేస్తే దాని చుట్టూ మనకు సర్క్యులర్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ వస్తాయి. ఓకే, ఎందుకు? From a positive charge, the electric field lines will be always away from the charge. So electric field lines ఎలా ఉంటాయి? పాయింట్ చార్జ్ కన్సిడర్ చేసుకుంటే, పాజిటివ్ చార్జ్ కన్సిడర్ చేస్తే, సో ఆల్ పొజిషన్స్లో మనకు ఈ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అనేది నార్మల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ చార్జ్ నుంచి సమ్ డిస్టెన్స్లో నార్మల్ తీసుకున్నాను ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, అలాగే ఈ డైరెక్షన్లో అదే డిస్టెన్స్లో ఇంకో నార్మల్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ కూడా. ఓకే, వీటన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఏ పాయింట్ చార్జ్ ది ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ విల్ బి ఏ స్పియర్. It is a sphere in 3D. So and also it is concentric with the point charge. ఇక్కడ ఈ స్పియర్ కి ఈ పాయింట్ చార్జ్ అనేది సెంటర్ లో ఉంటుంది. ఓకే, సో dear students, this is for today's lecture. So one thing I forgot to mention here, for example ఇక్కడ ఒక చార్జ్ కన్సిడర్ చేసుకున్నాం, ఈ పొజిషన్ ని A అనుకుందాం, ఈ పాయింట్ ని B అనుకుందాం. ఇప్పుడు మనకు తెలిసిందేంటి? ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో ఈ ఛార్జ్ అనేది ఇక్కడ నుంచి ఇటు మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ పొజిషన్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V అనుకుందాం, ఈ పొజిషన్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ VB అనుకుందాం. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? VA మైనస్ VB. దిస్ ఈజ్ ఈక్వల్ టు W/Q. ఓకే, సపోజ్ Q అనే ఛార్జ్ని ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలి, అలా మూవ్ చేయడానికి W వర్క్ జరిగింది. సో నౌ ద రిలేషన్ బికమ్స్ VA minus VB equal to W/Q. Here this is potential difference, electric potential difference. And one more thing, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తే we can find out the force, the electrostatic force on the charge. ఓకే, ఏంటి రిలేషన్ ఏంటి? FR ఈక్వల్ టు Q ఇంటూ E బార్. అలాగే మనకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేస్తే we can find out electric potential energy, that is W equal to Q into V. Okay, this is energy, potential energy, electric potential energy. This is electric potential. Okay, electric potential is a scalar and its units are joules. Joule into coulomb. Joule per coulomb. ఎందుకు? V equal to W/Q కదా. Is that V equal to W/Q? So W means joules and Q the charge, coulombs.
So the units for V is joule per coulomb. అలాగే potential energy units joules. Okay, so this is the unit for V, and for U the unit is joule. Like the unit for force is Newton, and the unit for electric field is electric field equal to F by Q. So Newton per coulomb. Okay. So dear students, this is for today's lecture.